అణ్వస్త్రాలు వాడతాం అంటూ మాట్లాడుతున్నాడు కానీ అది జస్ట్ బెదిరించడానికే. పుతిన్ నిజంగా చేస్తాడా చూడాలి. ఇప్పుడు తాజాగా ఈ ఉక్రెయిన్ నుంచి డ్రోన్ దాడులు భయపెడుతున్నటువంటి వాళ్ళ 2.5 ఏళ్లుగా సాగుతున్న యుద్ధం కొలిక్కిరాని సమయంలో పాశ్చాత్య దేశాలు మరిన్ని ఆయుధాలు ఇస్తే ప్రత్యర్థిని ఓడిస్తామని జెల్లెన్స్కీ చెప్తున్నటువంటి నేపథ్యంలో తమ అణ్వస్త్ర స్పందన విధానంలో అత్యంత కీలక మార్పులు చేసింది. ఇప్పటిదాకా రష్యా లేదు దాని మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తే అణ్వాయుధాలు వాడేందుకు రష్యా సిద్ధపడుతూ వచ్చింది. కొత్తగా చేపట్టిన సవరణ ప్రకారం వ్యూహాత్మక ఆయుధాలు, వైమానిక హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులతో పాటు డ్రోన్ దాడులు చేసిన అణ్వస్త్రాలు వాడేందుకు తగిన నిర్ణయం తీసుకుంటుంది. సన్నిహిత దేశమైన బెలారస్ మీద దాడికి దిగిన రష్యా అణ్వాయుధాలను ఉపయోగిస్తుంది. ఇది ఉక్రెయిన్కి సాయం చేస్తున్న పాశ్చాత్య దేశాలకు గట్టి హెచ్చరికని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రకటించింది. అణ్వాయుధాలే కాకుండా ఇతర మార్గాల్లో దాడులకు దిగిన స్పందన ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ మార్పులు చేసినట్టు వివరించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ దేశ భద్రతా మండలి సమావేశంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వస్త్ర విధానంలో మార్పుల గురించి ప్రస్తావించారు. తమ మీద దాడి చేస్తున్న అణ్వస్త్రాలు లేని దేశానికి అణ్వస్త్రాలను మరో దేశం అండగా నిలుస్తోందంటూ మండిపడ్డారు. దీన్ని ఆ 2 దేశాలు కలిపి చేస్తున్న దాడిగానే చూస్తామని చెప్పారు. పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలతో తమ మీద దాడి చేసేందుకు ఉక్రెయిన్కి అనుమతిస్తే నాటో కూటమి కూడా యుద్ధంలో చేరినట్టే భావిస్తామని, అణ్వాయుధాలు వాడక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.